మీ ఇంట్లో ఓపెన్ చేసిన సిరప్ బాటిల్ ఉందా? అయితే అది సేఫా కాదా అని మీకు తెలుసా? ఒక్కసారి సిరప్ ఓపెన్ చేశాక ఎన్ని రోజులు వాడాలి? చాలామంది పేరెంట్స్కి ఉన్న కామన్ డౌట్ ఇది. పిల్లలు తరచుగా యూజ్ చేసే సిరప్స్ ఒకటి యాంటీబయాటిక్ సిరప్స్, ఒకటి జ్వరము జలుబు దగ్గు కల సిరప్స్, ఇంకొకటి మల్టీవిటమిన్ సిరప్స్. ఈ యాంటీబయాటిక్ సిరప్స్ అన్నవి చాలా వరకు పౌడర్ ఫామ్లో ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన ఈ స్టెరైల్ వాటర్తో మార్క్ వరకు మాత్రమే మిక్స్ చేసి యూజ్ చేయండి. ఒక్కసారి సీల్ ఓపెన్ చేస్తే 5 నుంచి 7 రోజుల పాటు మాత్రమే యూజ్ చేయాలి. ఆ తర్వాత వీటి యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గిపోతుంది, యూజ్ చేయకండి. నెక్స్ట్ జ్వరము జలుబు దగ్గు కల సిరప్స్. ఇవి మ్యాక్సిమం నెల రోజుల పాటు యూజ్ చేసుకోవచ్చు, ఆ తర్వాత యూజ్ చేయకండి. నెక్స్ట్ మల్టీవిటమిన్ సిరప్స్. వీటికి షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి 2 నెలల పాటు కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకని ఈ బాటిల్ సైజు కూడా పెద్దగానే ఉంటుంది. మా ఇంట్లో ఒక సిరప్ ఉంది, దాన్ని మేము ఒకసారి ఓపెన్ చేసి యూజ్ చేసాము. కానీ మేము ఎక్స్పైరీ డేట్ వరకు యూజ్ చేసుకుంటాం కదా, మీరు ఎందుకు లిమిట్ చెప్తున్నారంటే ఎక్స్పైరీ డేట్ అనేది ఓపెన్ చేయని సిరప్స్కి మాత్రమే. ఒక్కసారి ఓపెన్ చేస్తే ఎక్స్పైరీ డేట్ అనేది వర్తించదు. నేను చెప్పిన ఈ లిమిట్సే వర్తిస్తాయి. ఎందుకంటే ఒకసారి మనం బాటిల్ సీల్ కానీ ఓపెన్ చేసామనుకోండి, గాల్లో ఉన్న బ్యాక్టీరియా వైరసెస్ అన్నీ ఆ సిరప్స్ లోపలికి వెళ్ళి కంటామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. పిల్లలకు పొట్టలో ఇన్ఫెక్షన్, వామిటింగ్స్ ఇలా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అందుకని ఒకసారి ఓపెన్ చేస్తే యాంటీబయాటిక్స్కి 5 నుంచి 7 రోజుల పాటు, జ్వరము జలుబు దగ్గు కల సిరప్స్కి నెల రోజుల పాటు, ఈ మల్టీవిటమిన్ సిరప్స్కి 2 నెలల పాటు మాత్రమే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. నా వైపు నుండి మీకు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్. సిరప్స్ ఓపెన్ చేసిన రోజు గుర్తుండడానికి పెన్తో కానీ లేదా మార్కర్తో కానీ డేట్ రాసి పెట్టుకోండి. స్టోరేజ్ ఇన్స్ట్రక్షన్స్ని కరెక్ట్గా ఫాలో చేయండి. ఎందుకంటే కొన్ని సిరప్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలని చెప్తారు, కొన్ని సిరప్స్ కూల్ అండ్ డార్క్ ప్లేస్లో పెట్టాలంటారు. లేదంటే వీటి యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గిపోతుంది. సిరప్స్ యూజ్ చేసే ప్రతిసారి వాటి యొక్క కలర్, కన్సిస్టెన్సీ, స్మెల్ మారిందా అని చూడండి. ఒకసారి మారింది అనిపిస్తే వాటిని డిస్కార్డ్ చేసేయండి, అంటే పడేసేయండి. ఈ చిన్న ఇన్ఫో మీ పిల్లలని స్టమక్ ఇన్ఫెక్షన్ లాంటి పెద్ద ప్రాబ్లం నుంచి కూడా కాపాడొచ్చు. ఈ రీల్ని 10 మందికి తెలిసేలా షేర్ చేయండి. మీ స్టేటస్ కూడా పెట్టుకోండి. మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. నేను మీ డాక్టర్ హర్షవర్ధన్. థ్యాంక్ యూ.